హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజులాగా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే బోనాలు చేస్తున్నారన్నమాట. అందుకోసం అయితే మేమైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే 3:30, 4 అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరమైతే బావ ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా ఈరోజు వీడియో అంతా కూడా పోచమ్మల దగ్గర ఈ వ్లాగ్ అయితే ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మ వచ్చేసరికి అయితే బోనం అయితే చేసేసింది అనమాట. చూసారా? బోనం కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా అలంకరణ చేసింది. మా అమ్మకి ఇలా బోనాలైనా కూడా బతుకమ్మ కూడా ఇలా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి అమ్మకైతే ఉంటుందన్నమాట. చూసారా? బోనం అయితే చాలా బాగా చేసింది కదా. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా వేపాకుల కింద పెట్టాలన్నమాట. ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంకా దేవుని దగ్గర ఉన్న లక్ష్మీ పటవాలన్నీ కూడా పూజించుకొని పెట్టుకుందాం అనమాట. మేమైతే అన్నీ కూడా ఇలా పూజించుకుంటాము పోచమ్మలకు బోనం చేసినప్పుడు. ఇంకా ముందు రోజైతే మా కోసం ఇంకా అప్పాలు చేసిందన్నమాట. మడుగులు అలాగే గారెలు అయితే చేసింది. ఇంకా మేమైతే మళ్ళీ నైటే వెళ్ళిపోతామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది కదా. ఇంకా August 15th కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి. అందుకోసం అయితే మేము ఇంకా నైటే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ బోనం చూపిస్తాను చూడండి. కొన్ని వేపాకులు అయితే పెట్టిందన్నమాట, చుట్టూ పెట్టలేదు. ఇంకా కొన్ని అయితే ఒక సైడు పెట్టేసింది. ఇంకా ఫైనల్గా బోనం అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి అయింది కాబట్టి అంత వీడియో అయితే చీకటిగా వచ్చింది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అక్కడికి అప్పుడే సాయంత్రం ఏమైంది? ఎవరి కోసమే మమ్మీ వస్తాను. సైడ్ ముందు వాడు సెట్ చేసుకుంటాను ఫోటో అని. హాయ్ హాయ్ చెప్పు, చెప్పు నువ్వు హాయ్ అని చెప్పు నువ్వేనా హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వేనా కనబడేది? అవు అక్కడ ఉన్నది అమ్మమ్మ.
బొట్టు దేవుని కాడికి రాలేదు కదా, బొట్టు పెడతానా బాబు, బొట్టు పెట్టరా. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే బయలుదేరిపోతామన్నమాట. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇంక ఇక్కడ శారీ కట్టుకున్నాను అనమాట. అమ్మ శారీ ఉంటే అమ్మ శారీ అయితే నచ్చి కట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడైతే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. అమ్మ అయితే బగారా రైస్ వండింది, అలాగే చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ కూడా చేసింది. ఇంకా మేమైతే తినేసి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వీడియో అయితే ఏం తీయలేనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.